ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా దుబాయ్ పై ఇరాన్ విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో దుబాయ్ తో దాడులు చేసింది. ఈ దాడులతో దుబాయ్ సర్కార్ అలర్ట్ అయింది. అక్కడ ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని అడ్వైజరీ ఇష్యూ చేసింది. ఇరాన్ దాడులతో దుబాయ్ తన ఎయిర్పోర్ట్లను మూసివేసింది. దుబాయ్లోని ప్రఖ్యాత పామ్ జుమైరా ద్వీపంపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని యుఏఈ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. ఈ దాడిలో 4గురికి గాయాలైనట్టుగా తెలిపింది. క్షిపణి దాడిలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్టుగా ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని యుఏఈ సూచించింది. దుబాయ్ మాత్రమే కాకుండా అబుదాబిని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. అబుదాబిలోని ఒక నివాస ప్రాంతంలో కొన్ని క్షిపణి శిథిలాలు పడిపోవడం కారణంగా ఆసియా జాతీయుడైన ఒక పౌరుడు మరణించాడంటూ యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరాన్ దాడుని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ క్షిపణిని వదిలింది ఇరాన్. ఈ దెబ్బకు దుబాయ్ విమానాశ్రయంలోని రన్వేలు, టెర్మినల్ పరిసరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో ఉన్న కొన్ని హోటల్స్ కూడా పూర్తిగా దగ్ధమైనట్టు వార్తలుస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారుతున్నాయి.